హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం వెజిటేబుల్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో నేను చూపిస్తాను. ముందుగా ఒక క్యారెట్, ఒక పొటాటో తీసుకొని కట్ చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు 3. ఇంకా పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఉప్మా అనేది కొంచెం పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సాసోలు చూడండి, ఇంకా ఒక స్పూన్ జీలకర్ర, ఇంకా ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు 3 పొడుగు కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, నేను కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మీకు చూపిస్తున్నాను. ఇవి బాగా వేగాక మనం ఏవైతే కట్ చేసుకున్నామో వెజిటేబుల్స్, క్యారెట్, పొటాటో, కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి, నేను బాగా సన్నగా కట్ చేసుకున్నాను. చూడండి, అవి వేగిపోయాయని వేస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో బీన్స్ వేసుకోవచ్చు, బటానా వేసుకోవచ్చు, గ్రీన్ బటానా అంటారు కదా, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, నేను ప్యాకెట్ చూపిస్తున్నాను వీట్ రవ్వ. ఈ రవ్వతో చేసుకొని చాలా బాగుంటుంది. ఇంకా నేను కొలతలతో చూపిస్తున్నాను. ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను, నిండుగా వేసుకొని. ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో ఆ గ్లాస్తో 3 గ్లాసెస్ వాటర్ వేయండి. 3 గ్లాసెస్ ఎందుకంటే మనము వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇవన్నీ వేగిపోయాయి. చిటికెడంత ఉప్పు వేయండి, ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ కొంచెం వేగనీకే. ఆల్రెడీ వేగిపోయి ఉంటాయి, నూనె కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి. ఇది చాలా బాగుంటుంది టిఫిన్ ఐటమ్. చూడండి, వేగిపోయాయి. చూడండి, ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, మీరు అలానే కొలతతో తీసుకోండి. ఇంకా నేను ఏ గ్లాస్తో ఉప్మా రవ్వ తీసుకున్నాను పక్కన గ్లాస్ కనిపిస్తుంది కదా, అదే గ్లాస్, సేమ్ గ్లాస్ 3 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. మామూలుగా అయితే 2 గ్లాసెస్ సరిపోతాయి, వెజిటేబుల్స్ వేసాం కాబట్టి 1 గ్లాస్ ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే అవి వేగుతాయి, ఉడకాలి కాబట్టి. చూడండి, 1 గ్లాస్ వేసాను. ఇంకా మిగతా 2 గ్లాసెస్ కూడా వేసేస్తున్నాను. చూడండి, ఇంకా ఈ వాటర్ అనేది ఉడికించండి. ఇంకా చూడండి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయండి. ముందు కొంచెం ఉప్పు వేశారు కాబట్టి ఇప్పుడు చూసుకొని తగినంత వేసుకోండి. ఇంకా బాగా కలపండి. ఇది వెజిటేబుల్ ఉప్మా మటుకు చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీ కూడా, ఎందుకంటే వెజిటేబుల్స్ ఉన్నాయి. అందరికీ హెల్దీనే, పెద్దవాళ్ళకి, పిల్లలకి. చూడండి, ఇంకా మొత్తం ఉడుకుతుంది. ఇది మటుకు మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా దీంట్లో బీనీస్, బటానా, గ్రీన్ బటానా అవి వేసినామంటే ఇంకా చాలా బాగుంటుంది. అవి లేవనేసి నేను ఈ 2 ఐటమ్స్తోనే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో 4 ఐటమ్స్తో చూపిస్తాను మీకు వీడియో. చూడండి, బాయిల్ అయిపోయింది మొత్తం ఎసరంతా. ఇంకా మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను హాఫ్ వేస్తున్నాను. ఇది అలానే వేస్తున్నాను కదా, అదేమి ఉంటలాగా కాదు, కొంచెం అది బడకగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలానే వేసుకొని. ఇంకా ఇప్పుడు కొంచెం వేసేసాను, హాఫ్ గ్లాస్ మొత్తం. చూడండి, ఉడుకుతుంది కదా, బాగా కలపండి. ఇప్పుడు ఉంట అనేది ఉండదు మీకు అసలు. అదే మీరు సన్న రవ్వ తీసుకుని అలా వేసారంటే ఉంట అయిపోతుంది ఒకే నిమిషానికి. రవ్వ ఏది అనేది చూసుకొని వేసుకోండి, ముందు జాగ్రత్త. ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, ఎసురు అంతా ఇమిరిపోయింది. ఇంకా కొంచెం ఎసురు ఉంది కదా, ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఉప్మా అనేసి వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా చేసుకోండి. దీంట్లోకి చట్నీ అయితే బాగుంటుంది, శనగింజల పొడి కూడా చాలా బాగుంటుంది. నేనైతే శనగింజల చట్నీ చేశాను, మీకు కావాలంటే శనగింజల పొడితో అయినా కూడా తినచ్చు. ఇంకా చూడండి, 10 మినిట్స్ అయిపోయింది. ఉప్మా అనేది, వెజిటేబుల్ ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లో పెట్టుకొని తినేస్తాము. చాలా బాగుంటుంది ఇది. చూడండి, వేడి వేడి కాలిపోతుంది. ఇంకా మీరు చట్నీతో సర్వ్ చేసుకోండి. నేను చట్నీ చేశాను అనేసి మీకు చూపిస్తున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఐటెం మటుకు సూపర్గా ఉంటుంది.